డీటెయిల్స్ లోనికి వెళ్దాం. విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదట ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రెండో అంతస్తులో చెలరేగిన మంటలు 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. ఇక పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు రోగులను క్షేమంగా బయటకు తీసుకుని వచ్చారు. రంగంలోనికి దిగిన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలార్పుతున్నారు. ఎవరికి గాయాలు కాలేదని, అంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. విజువల్స్ చూస్తున్నాం. విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదట ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక రెండో అంతస్తులో చెలరేగిన మంటలు 4వ అంతస్తు వరకు వ్యాపించాయి. పలువురు రోగులు భయంతో పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న పలువురు రోగులను క్షేమంగా బయటకు తీసుకుని వచ్చారు. అయితే రంగంలోనికి దిగిన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలార్పుతున్నారు. ఎవరికి గాయాలు కాలేదని, అంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇక విజువల్స్ చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి. జెనిమా, ఇక్కడ విశాఖలో ఇండస్ హాస్పిటల్ సంబంధించి ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్లు లోపల ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ సమయంలో పరుగులు తీయడం జరిగింది. పేషెంట్ మీద ఉన్నటువంటి యాక్సిడెంట్స్ కూడా పరుగులు చేయడం జరిగింది. ఇండస్ హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మందిని సుమారు చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రమాద ఘటనలోని ఒక 10 ఫైర్ ఇంజిన్లు నిలువరించినప్పటికీ కూడా ఈ ప్రమాదాన్ని ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మనకి ఒక సమాచారం అయితే ఉంటుంది. ఈ వ్యక్తి అంటే బ్రతికించే ప్రయత్నంలో క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి మరో హాస్పిటల్కి తరలించారు. అయితే ఈ హాస్పిటల్లో కూడా ఇక్కడ రక్షించలేని పరిస్థితి అయితే నెలకొన్నది. మృతులు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళందరూ స్పష్టంగా తెలిపినప్పుడు ఒక వ్యక్తి మృతి చెందినట్లయితే మనకి ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. అధికారికంగా అయితే ఎవరు కూడా దీన్ని బయటపెట్టలేదు. పోలీసులు ఇప్పటికే మనం డీజీపీని అడిగి తెలుసుకోవడం జరిగింది. అధికారికంగా చెప్పలేకపోతున్నారు. కానీ వాస్తవంగా అయితే ఒక వ్యక్తి మృతి చెందినట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇండస్ హాస్పిటల్ ప్రధానంగా హాస్పిటల్ కూడా లేదు. విశాఖ జగదాంబ సెంటర్ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా లేదు. పెద్ద ఎత్తున ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి రోగులను తీసుకొస్తుంటారు. ఈ ప్రాంతంలోని ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం 8:30-9 టైంలో జరిగినటువంటి ప్రమాదంలో 45 మందిని చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్ తరలించారు. వీరిలో కొంతమంది తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా మనకు తెలుస్తున్నట్టు పొగ బాగా మింగివేయడంతో వీళ్ళు తీవ్ర అస్వస్థకు గురై ఉన్నారు. అయితే కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగానే మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఫైనల్ గా అయితే మనకి ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా అనధికార సమాచారం అయితే ఉన్నది. మరి సమాచారం పూర్తిగా తెలుసుకోవాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. Okay, thanks for the updates and details, Sridhar.